మీ చెల్లి వస్తున్నది. ఎవరక్క? ఆయన నారాయణరావు గారు. ఏమండి నారాయణరావు గారు, ఒక్క మాట. నువ్వెంత చెప్పినా నేను మాత్రం ఒప్పుకోనమ్మాయి. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని చెప్పుకోవడానికి మేమంతా ఎంతో గర్వపడుతున్నాం అన్నావు. ఇప్పుడు చూడవే, ఏమండి నువ్వు ఊరుకో. ఈ పాపిష్టిలా మన వంశానికే మచ్చ తెస్తుంది అనుకోలేదు. అక్క ఇప్పుడేం చేసిందని నాన్న? 4 ఏళ్లుగా మన పరిస్థితిని, మీ అవస్థను చూస్తుంది. ఓ కుర్రాడు పరిచయం అయ్యాడు. అతను మంచివాడు, ఏ దురలవాట్లు లేనివాడు. అతనితో అక్కేం తప్పు చేయలేదే. కట్నం ఇవ్వడానికి మా నాన్న పడుతున్న ఇబ్బంది చూస్తున్నాను. ఏమీ ఇచ్చుకోలేని నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా అని అడిగింది. అది తప్ప? పెద్దవాళ్ళం మేమేదో కింద మీద పడి సంబంధం తెచ్చేవాళ్ళం కదా. ఎందుకమ్మా ఈ బేష్టాలు? చేతిగాజును చూసుకోవడానికి అర్థం కావాలా? మన స్థితి మనకు తెలీదు. నారాయణరావు గారితో మాట్లాడానన్న. కట్నం అక్కర్లేదన్నారు. అది ఆదర్శము ఆవేశమో తెలుసుకోవాలని ఎల్లుండి పెద్దవాళ్ళని తీసుకుని పెళ్లి చూపులకి రమ్మన్నాను. చూద్దాం, వాళ్ళకి పిల్లనిచ్చి వాళ్ళు మనకి నచ్చితే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఇది అక్కకు జరిగే 16 పెళ్లి చూపులవుతుంది. కళ్ళు మూసుకుంటే చాలు సరోజ అమ్మాయికప్ నాకు కవ్వించే చూపు గుర్తుకొస్తున్నారా నాకు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. తనకు నేను నచ్చను లేదో మరి. మంచి టైం చూసి అమ్మాయిని అడిగారా? అంటే ఆ అమ్మాయికి నేను నచ్చేటట్టు చేసుకోవడం కోసం రాత్రంతా కూర్చొని కొన్ని ప్లాన్స్ తయారు చేశాను అనుకో. అవి అమలు చేయాలంటే డబ్బులు కావాలి. సరిగ్గా సమయానికి నా జోబులు ఖాళీ అయ్యాయి. మా అమ్మని అడిగితే తిట్టిపోస్తుంది, నాన్న అడిగితే తలంటి పోస్తాడు. డబ్బు గురించి ఒరే కాకరు, ఎంత కావాలి? ఏమీ అక్కర్లేదు. ఏదో వెళ్ళిపోయేంత వరకు ఇంత మజ్జిగానం తినగలిగే శక్తి మాకు ఇచ్చాడా పరమేశ్వరుడు. అది చాలు. అబ్బాయిని అమ్ముకోవాలని మాకు లేదండి. మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి కోడలు రావాలని ఒక్కటే మా కోరికండి. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీ గురించి చాలా విన్నాను. వాసు మేస్టర్ అమ్మాయిని చేసుకోవడం మా వాడి అదృష్టం అనుకున్నాను. అది మీ సహృదయత బావగారు. మగబిడ్డ ఎత్తును బట్టి, రంగును బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి, ఆఖరికి పేరును బట్టి కూడా కట్నాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఎత్తిస్తున్న రోజుల్లో మాకు కట్నం అక్కర్లేదని అనగలిగిన సంస్కారాన్ని మిమ్మల్నే చూస్తున్నాను బావగారు. ఆడపిల్ల పుట్టగానే 6 అడుగుల తాడు కొనుక్కుని ఉంచుకుంటే మంచిదనేవాడు నా స్నేహితుడు ఒక ఆయన. ఎందుకంటే ఆ పిల్లకి 16 ఏళ్ళు వచ్చేసరికి తాడు ధర పెరుగుతుంది, కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులు ఉరిపోసుకోవడానికి అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందని. హలో, మీరా? మీ ఇల్లు పట్టుకోవడానికి నాన్న అవస్థ అయిందండి. లోపల ఏదైనా పనిలో ఉన్నారా? అవునండి, మా అక్కను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. మీకు ఎందరక్కలు? ఒక్కతే. వెరీ గుడ్. ఈ పెళ్లి పోతే ఇక మీ పెళ్ళేనమాట. ఇది అవద్దండి. పెళ్లివారు కట్నం వద్దన్నారనుకోండి, కనీసం ఖర్చులైనా మనం పెట్టుకోవాలి కదా. ఏమన్నారు? మనం ఖర్చులు పెట్టుకోవాలా? అవునండి, అవైనా పెట్టుకోవద్దు. మా తాహుతికి అది కష్టమేననుకోండి. హలో సార్. సార్, అంటే నాకు వీలైనంత సాయం నేను చేస్తాను అనుకోండి. మీరెందుకు సాయం చేయటం? అది మీ అక్కయ్య గారి పెళ్లి త్వరగా అయిపోతే మంచిదని. సో ఇవాళ ఈ ఆనందంలో డ్యూటీకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటాను అనమాట. రెస్టా? సర్లేండి. ఈ క్వార్టర్కి నా టార్గెట్ పూర్తి కాలేదండి. ఇంకో 15 రోజుల్లో 100 డబ్బాలు అమ్మకపోతే నా ఉద్యోగం తీసేస్తారు కూడా. నోను, మీ ఉద్యోగం పోలిస్తానా? నేను లేను. అవును, ఇంత వెతుక్కుంటూ వచ్చారేంటి? అది మీ పౌడర్ చాలా బాగుందండి. మా ఇంటిలో 10 వాడేసాం, అయిపోయింది. ఇంకో 20 డబ్బాలు తీసుకెళ్దామని. అసలు మీరు వాడుతున్నారా, మారుబేరానికి అమ్మేస్తున్నారా? నోను, గాడ్ ప్రామిస్ అండి, అంతా మేము వాడేసాం. ఇదిగోండి పౌడర్ ఇస్తారా? అలాగే. ఇవి బజార్లోనూ దొరుకుతాయి కదా, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి? అది మీ దగ్గర కొని మీకు కాస్త హెల్ప్ చేద్దామని. థ్యాంక్స్ అండి. పెళ్లిళ్ళు కావడం పెద్ద సమస్యగా తయారైన ఈ రోజుల్లో ఉచితంగా పౌడర్ డబ్బా ఇస్తాను, తీసుకోండి సార్. అక్కర్లేదు బాబు, మా ఇంట్లో ఉంది. లేదు సార్, కంపెనీ పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తున్నాం సార్, తీసుకోండి. అక్కర్లేదయ్యా, ఉంచండి సార్, పర్లేదు సార్. వాళ్ళు ఎవరు లేరు బాబు. ఇదిగో నిన్నే బాబు. ఏమండి, ఏమిటి పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి సార్. ఉంచండి సార్, థ్యాంక్ యూ. మాస్టారు, ఏమిటి బాబు? ఈ పౌడర్ పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తున్నాం, మా తీసుకోండి ఇంట్లో సార్. ఉంది. లేదు సార్, ఉంచండి సార్, ఇట్స్ ఆల్ రైట్.
ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాధై నమః ఓం సర్వభూతహితప్రదాధై నమః ఓం శ్రద్ధాధై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాధై నమః ఓం వాచై నమః ఓం పద్మాదయాధై అంతసేపు ముక్కున్నావంటే నిజంగానే ముక్కున్నానక్క. ఏ రసభాస జరగకుండా నీ పెళ్లి జరిగిపోతే ఓ ఏడాది పాటు శనివారాల భోజనం మానేస్తానని ముక్కున్నాను. బాగుందే నీ వరుస. అమ్మకు ఆరోగ్యం బాగుంటే ఆదివారాలు భోజనం మానేస్తాను మొక్కున్నావు. నాన్నకు 4 ప్రైవేట్లు దొరికితే సోమవారాలు చేస్తాను మొక్కున్నావు. చెల్లాయి బాగా చదివి పాస్ అయితే మంగళవారాలు, మన ఇంటి వండగారు మన ఇల్లు ఖాళీ చేయించకపోతే శుక్రవారాలు, నా కోసం శనివారాలు. బుధవారం మాత్రం ఏ దేవుడికి మొక్కోకే. నీకు పెళ్ళై మంచి మొగుడొస్తే నేను బుధవారాలు ఉపవాసం ఉంటాను మొక్కుంటానులే. ఆ ఒక్కరోజైనా వదులు. అమ్మా, ఆయన కోప్పడ్డారే. దేనికమ్మా? రుమాలు ఫ్రీగా వస్తుంది కదా అని పట్టు చీర కొన్నాను. ఇదిగో ఉత్తరా, నిజం చెప్పు, ఈ వారంలో నువ్వు పట్టు చేరుకుంటావు, ఇది 3వ కదా? పట్టు చీర కొంటే శుభమయ్యా. ప్రతిదానికి పిల్ల మీద కోప్పడ్డవేనా? మా వాళ్ళు సరిగ్గా సరిపోయారు. అమ్మా నువ్వు పెట్టేట్టుకు వచ్చాయి, అతనే వస్తాడు. అలాగే. ఉత్తరా, సార్ 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 నమస్కారం సార్. నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మొగలి రేకుల గుమగుమ, తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే సింథాల్ పౌడర్నే వాడండి. మీ సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం అతి తక్కువ ధరలో 3 సైజుల్లో అందిస్తున్నాం. చిన్న, పెద్ద, మీడియం. ఏ సైజ్ కావాలి సార్? పౌడర్ సార్, తీసుకోండి. కొనండి సార్. పౌడరా ఆ, కొనాలా? అవును సార్. ఉండమ్మా, సగం రేటుకి ఇస్తాను, తీసుకోమ్మా. అదేమిటి సార్? నిన్న ఎవరో కుర్రాడు వచ్చి మా ఇంట్లో పౌడర్ ఉందన్నా వినకుండా ఈ 2 మా ఇంట్లోకి విసిరేసి వెళ్ళాడు. ఉన్నది ఒంటికాయ సొట్టుకోము, నేను ఒక్కడిని. నాకు ఇన్ని డబ్బాలు ఎందుకు చెప్పు? బాబు ఆగు, నువ్వు ఉత్తినేసినా సరే ఈ డబ్బాతో మా ఇంటికి వెడితే నేను కొన్నాననుకుని మా ఆవిడ నన్ను అపార్థం చేసుకుని అన్నం పెట్టదు. కుటుంబ కలహాలు రేపకనైనా తీసేసుకో. పర్లేదు ఉంచాడు సార్. బాబు కావాలంటే రూపాయి ఇస్తాను, తీసేసుకో బాబు. వీడెక్కడ దొరికాడు రాపోతుంది. నేను పౌడర్ వైన్ ఇస్తున్నారా? అదే 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 అనమాట. మా తాతగారికి పౌడర్ అంటే చాలా ఇష్టం అండి. 24 గంటలు మొహానికి ఇంత మందన పౌడర్ రాసుకునే ఉండేవాడు. ఆయన పోయా కూడా చితి మీద పౌడర్ చల్లమని విల్లు రాశాడట. ఇవాళ ఆయన పోయిన రోజు ఏదో ఆయన ఆత్మశాంతి కోసం నలుగురికి ఇలా. మీరు ఇలా పంచి పెడుతుంటే నా దగ్గర ఎవరు కొంటారు చెప్పండి? అయ్యో సారీ అండి. ఆ 10 ఇవ్వని చెప్తాను. ఆ 5ంటికి వెళ్ళి 2 నిమిషాలు అమ్మేసి వచ్చేస్తాను. మీరు అమ్మగలరా? భలేవారే, నా ప్రతిభ మీకు తెలియదండి. మాటల్లో పెట్టి ఆడవాళ్ళకి షేవింగ్ క్రీము, మగవాళ్ళకి కుంకుమ బెరళ్ళు అమ్మేయగలను. చూస్తానండి. ఎవరండి ఇంట్లో? సార్, మేడం, బాబు అమ్మగారేది? పక్కింటికి వెళ్ళారు. అలాగా, ఆవిడ వచ్చేసరికి నీకు పౌడర్ పూసి మేకప్ చేస్తాను. మ్. దాంతో ఆవిడ తప్పకుండా మా పౌడర్ కొంటారు. పేరేమిటి బాబు? కిరణ్, క్లాసు? 3rd A, స్కూలు? కోటాక్ స్కూల్. టీచర్ పేరేమిటి? నాకు తెలియదు. చెయ్యి. కాలు. కాలా? సరే. ఈ కాలు. ఈ కాలు కూడానా? ఓకే కానీ అయ్యో, ఎవరో పిల్లలు ఎత్తుకుపోయాడు వచ్చి మా వాడి మీద మొత్తం మంది ఏమండి ఏమండి ఇది మొత్తం మంది కాదండి, పౌడర్ అండి. నేను గాడ్రేజ్ కంపెనీ నుంచి వచ్చానండి. ఫేస్ కు రాసుకున్న పౌడర్ అమ్మండి ప్లీజ్. మేడం, ఇది పౌడర్ అండి, ఫేస్ కు రాసుకున్న పౌడర్ అండి. ప్లీజ్, అరే ప్లీజ్ వద్దండి. అరే ప్లీజ్. పన్నీరు చల్లుకున్నట్టు పౌడర్ చల్లుకున్నారు. ఎవర్రా అమ్మాయి? ఓ అమ్మాయి నాన్న. అది తెలుసు. అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓడెక్కేవాడు మొహన్ నువ్వును. నేను అడిగేది ఆ అమ్మాయి ఎవరని. వాసు మాస్టర్ గారు అమ్మాయి నాన్న, చాలా మంచి పిల్ల. మరి మంచి పిల్ల అయితే నడివీధిలో ఆ పిల్లను పట్టుకుని ఆ పిచ్చి వేషాలు ఏమిట్లా? పిరాకపాణి పండు పారేసి తొక్క తినేసే తిక్క సన్నాసి మొహన్ నువ్వును.